నమస్తే ఫ్రెండ్స్, ఇది మన హైదరాబాద్ ట్రిప్పు. కాగితాలు తీసుకునేసరికి 10 అయింది. చిన్న బయలుదేరిన ఓటర్ ఎక్కినాం అనమాట. ఓటర్ రింగ్ రోడ్డు మన ఆసియాలోనే అతిపెద్ద ఓటర్ రింగ్ రోడ్ అనమాట. మన భారతదేశంలో చాలా పెద్దది. అసలు మనలాంటి ఓటర్ రింగ్ రోడ్ ఎక్కడా లేదు, ఏ సిటీలో కూడా లేదు. అంత పెద్దదనమాట మనది. అంత బాగుంటుంది, అంత వెడల్పు గల రోడ్డుది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేస్తే మన లోడ్ వచ్చేసి వైజాగ్కి తెలుసు కదా. ఫుల్ బీభత్సమైన వాన హైదరాబాద్లో. అసలు ఆ వాటర్ మొత్తం వర్షమే పడింది. ఆ వాటర్ సూర్యాపేట దగ్గర దాకా పడ్డది వాన. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే అలా వెళ్ళకూడదు, హెవీ వెహికల్స్ రైట్ సైడ్ లైన్లో ఫైన్ పడుతుంది అనమాట. ఎప్పుడైనా మనకి ఇచ్చిన ఈ 2 లైన్లలోనే ఇటు వెళ్తుంది చూడండి కంటైనర్, దాని పక్కన లైన్, అది 2 లైన్లలోనే వెళ్ళాలి. ఇక్కడ మనం దిగాల్సింది 11 నెంబర్ విజయవాడ, 12 నాగార్జున సాగర్. ఓకేనా. బెంగళూరు, గచ్చిబౌలి, ముంబై ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎక్కడ దిగాల్సిన వాళ్ళు అక్కడ బాగుంటుంది అనమాట. ఇట్లా అసలు ప్లానింగ్ ఎవరు ఇచ్చారు కానీ హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలుగా ఉండదు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్. సిగ్నల్ వేసుకోవాలి, సిగ్నల్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సిగ్నల్ విషయంలో అసలు పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఔటర్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సిగ్నల్ మీద దృష్టి ఉండాలి. లేదనుకో సప్పని వచ్చేసి కొట్టేస్తారనమాట. అది తప్పెవరిదైనా దెబ్బలు మనకేగా తగిలేది. అందుకని చెప్పేసి మనమే చూసుకొని జాగ్రత్త డ్రైవింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సైడ్లో నిద్ర వస్తే అట్లా సైడ్ అమ్మడి పెట్టుకొని పడుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, బండ్లు ఎలా పెట్టారు, అదనమాట. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది, దిగేస్తాం, దగ్గరలోనే ఉందన్నమాట. ఇక వాటర్ దిగాక ఒక చాయ్ తాగి చిన్న బయలుదేరితే ఇక మళ్ళీ ఇక ఎక్కడ ఆగేది లేదు. ఎలాగైనా రేపు మధ్యాహ్నం కల్లా పెట్టాలనుకుంటున్న బండి పెట్టేస్తా కూడా. అది ఏమో చూద్దాం. రేపు సండే అన్లోడ్ ఉండదు, వెళ్ళినా ఎందుకు కంగారు పడి ఊరకడం అవసరం లేదు కదా. నిదానంగా వెళ్ళేసి అక్కడ పెట్టేద్దాం అన్నమాట బండి. మనం దిగుతున్నాం, ఆటో దిగుతున్నాం. చూడండి ఎలా ఉంటుందో, సూపర్ అంటే సూపర్. అసలు నేను ఫారెన్లో ఉన్నాయి ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి, లేకపోతే ఫారెన్ ఇక్కడికి వచ్చిందా అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట ఔటర్ రింగ్ రోడ్డు. మీలో ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ మీద జర్నీ చేయకపోతే ఒకసారి కారు తీసుకొని రండి, అలా ఒక రౌండ్ వేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది. ఔటర్ మీద మనకి దుకాణాలు ఏమి ఉండవు అనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి, డీజిల్, టైర్లు అన్నీ చెక్ చేసుకొని ఔటర్ ఎక్కాలి. లేదంటే మళ్ళీ వేరే చోట దిగాల్సి ఉంటుంది. డీజిల్ బొక్క, టైం బొక్క, అంతా టోల్ గేట్లు మళ్ళీ దానికి తోడు. చూడండి పంతంగి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి మన కోసం ఎంతమంది డ్రైవర్లు పిల్లల్ని వదిలేసి డ్యూటీ చేస్తున్నారు. చూడండి ఎంతమంది. ఇలాంటి వాళ్ళ దగ్గర డీజిల్ దొబ్బుతురా, బండ్లు అట్లా పెట్టి పడుకుంటే డబ్బులు దొబ్బుతురా. మీకు మనిషి అక్కర్లేదురా దొంగ నా కొడుకల్లారా. ఈ వీడియో దొంగ నా కొడుకులు చూస్తే మాత్రం వాళ్ళకి చెప్తున్నా, చూడండి అసలు ఎంత ఫ్యామిలీని వదిలిపెట్టి ఎంతమంది నైట్ టైము ఎంత డ్యూటీ చేస్తుంటే మన కోసమే కదా కష్టపడేదని కనీసం రెస్పెక్ట్ ఇచ్చేది కూడా లేదు. అలాంటిది అసలు దొంగతనాలు, మరి ఎందుకో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. మనం దేవరపల్లి పార్కింగ్కి వచ్చేసినాం. ఇక్కడ మన ఫ్రెండ్ ఉంటే ఇక్కడ ఆగా, స్నానం చేసి బట్టలు ఉతుక్కొని అన్నం కూర వండుకొని చిన్న బయలుదేరతగా అన్న. చూడండి వస్తాడు, మా ఊరే అనమాట, మా పక్కకే. ఇక మేమిద్దరం బాగా జిగిరి అనమాట. వెళ్తాను బండి దగ్గరికి. పార్కింగ్ ఇదంతా, నిద్ర వస్తే నైట్ టైము ఇక్కడ పెట్టి పడుకోవచ్చు.
ఫ్రీ పార్కింగ్ గవర్నమెంట్ మనకి సౌకర్యం ఇస్తుంది అనమాట. ఇలాంటి పార్కింగ్లు ఎన్నో రావాలి, ఇంకా వస్తే బాగుంటుంది. అన్నీ ఉంటాయి ఆ పార్కింగ్లో. బాత్రూమ్స్ ఉంటాయి, లెట్రిన్స్ ఉంటాయి, మంచిగా స్నానం చేసుకోవచ్చు, మంచి అన్నం కూర వండుకోవచ్చు, మంచిగా తిని పడుకొని ఆరామ్స్గా బయలుదేరవచ్చు అనమాట. మనం వచ్చేసి కొవ్వూరు దగ్గరలో ఉన్నాం. కొవ్వూరు రోడ్డు ఇది, రాజమండ్రి వైజాగ్ రోడ్డు. ఇప్పుడే తిని బయలుదేరినాం అనమాట. ఇక ఈరోజు సండే కదా, అన్నోళ్ళు చికెన్ తెచ్చుకోవడం పోయారు. నేను ఎగ్స్ అక్కడ దగ్గరలో ఉంటే తీసుకొని వండేసా. గ్యాస్ నింపియాలి ఎక్కడన్నా. నింపినో నాకే బోర్ కొడుతుంది ఫ్రెండ్స్ వంట ఏందో కానీ. నిజంగా లేడీస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో మాత్రం. అసలు వాళ్ళ ఓపికకి దండం. మా ఆవిడకి కూడా చూడండి. మనం ఇక రాజమండ్రి బ్రిడ్జి ఎక్కబోతున్నాం. రాజమండ్రి బ్రిడ్జి ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది, నా వీడియోలలో. అందుకే కొంచెమే షూట్ చేశా, ఎందుకులే అని చెప్పేసి కొంచెమే షూట్ చేశా. వాటర్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు వాటర్ బాగానే ఉన్నాయి. అసలు ఈ బ్రిడ్జి వర్కులు ఎలా కడతారు నాకేం అర్థం కాదు ఇప్పటిదాకా కూడా. ఇంత బాగుంది చూడ లొకేషను. రాజమండ్రి. ఇక రాజమండ్రి దాటేశాక అన్నవరం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం పార్కింగ్కి వచ్చినాం. యలమంచిలి పార్కింగు. యలమంచిలి దాటాక ఉంటుంది. పెట్టుకున్నా, నైట్ బయలుదేరతా. ఈ టైంలో పోయినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకులే అని చెప్పేసి ఎట్లా అన్నాడు కాదన్నాడుగా వెళ్దామని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.